బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. 1,00,000 మందితో నిర్వహించాలని యోచిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసిన గ్రౌండ్ లో సభ నిర్వహించనున్నారు. బీసీ బిల్లుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నేతలకు మంత్రులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. 1,00,000 మందితో నిర్వహించాలని యోచిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసిన గ్రౌండ్ లో సభ నిర్వహించనున్నారు. బీసీ బిల్లుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. 1,00,000 మందితో నిర్వహించాలని యోచిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసిన గ్రౌండ్ లో సభ నిర్వహించనున్నారు. బీసీ బిల్లుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నేతలను మంత్రులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అయితే ఇటు కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి నియామకం ఇస్తూ కూడా నోటిఫికేషన్ జారీ అయినటువంటి తేదీ ఇవాళకి ఏడాది పూర్తయింది. అయితే ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ సభను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసినటువంటి సభ ఆ గ్రౌండ్ వేదికగానే మరోసారి పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ నెల 15వ తేదీనే ఒక భారీ బహిరంగ సభ దాదాపు 1,00,000 మంది జనంతో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహం చేస్తా ఉంది. అందుకు సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎటువంటి కసరత్తు చేసింది, అంతేకాకుండా కులగణన నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చేసినటువంటి చట్టాలు కావచ్చు, వివిధ అంశాలు కావచ్చు, బీసీల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా వివరించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించి స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15వ తేదీన ఈ యొక్క పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కూడా భారీ బహిరంగ సభను అదే కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగానే అటు మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరోసారి భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటటువంటి ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలకు, మరోవైపు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 1,00,000 మందికి పైగా ఈ యొక్క ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి జన సమీకరణ చేయడంతో పాటు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పార్టీ పదవుల్లో కావచ్చు, ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో బీసీలకు వేసినటువంటి పెద్దపీట కావచ్చు, మరోవైపు బీసీలకు కల్పించినటువంటి అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఏ విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న శాసనసభ సమావేశాల్లో గవర్నర్ కు
బిల్లులు పంపించేంత వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసింది. ఢిల్లీ వేదికగా చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదే విధంగా ప్రభుత్వం ముందున్నటువంటి అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా బీసీలకు పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇతర పార్టీల్లో లేనంత అలా ప్రాధాన్యత ఇస్తూ కూడా అటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వేస్తుంది అనేది కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బిఫోరే నిర్వహించేటటువంటి ఈ యొక్క భారీ బహిరంగ వేదికగా కూడా ప్రచారం ముమ్మరం చేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు బీసీలకు ఇచ్చినటువంటి హామీని ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు ముందుకు వెళ్తా ఉంది అనేది కూడా ఈ యొక్క కార్యక్రమాలను వరుసగా వివరించేందుకు సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన కామారెడ్డి డిక్లరేషన్ విడుదలైనటువంటి అదే వేదిక నుంచి మరోసారి దాదాపు 1,00,000 మందికి పైగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతా ఉంది. ఈ యొక్క సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా అటెండ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు బిఫోరే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బహిరంగ సభ నుంచే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని జిల్లాకు బాధ్యతలు అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.